10వ ఏట నుంచి 20 ఏళ్ల వరకు అబ్బాయికి తల్లి స్పర్శ చాలా అవసరం. తల్లి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి, భుజం చుట్టూ చేసి మాట్లాడాలి, బుగ్గలు తడువుతూ మాట్లాడాలి, జుట్టులోకి వెళ్ళి పవనిచ్చి నివురుతూ మాట్లాడాలి. అమ్మాయిని తండ్రైనా అంతే. లేకపోతే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ స్పర్శలన్నీ బయట నుంచి ఆశిస్తారు, వాళ్ళు చెడిపోతారు ఖచ్చితంగా. బుగ్గలు పుడకాలి. ఎందుకని ఆ స్పర్శ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్లలు మగపిల్లలు కోరుకుంటారు. అది తల్లి ద్వారా తండ్రి ద్వారా జరిగితే ఇతర పురుషులని ఇతర స్త్రీలని తల్లిదండ్రులుగానే భావిస్తారు. సమాజం మొత్తం బాగుంటుంది, సమాజం మొత్తం బాగుంటుంది. అది ఇక్కడ లోపించింది. వీరు ఫోన్లో వీరున్నారు, వారు ఆఫీసులో వారు ఉన్నారు, వారు ఆఫీసులో ఫోన్లో ఉన్నారో ఎక్కడున్నారో వారికే తెలియదు. పిల్లల్ని వదిలేశారు, 15 ఏళ్ళ వాళ్ళని 16 ఏళ్ళ వాళ్ళని. వీళ్ళ జోలికి రాకుండా వాళ్ళకో ఫోన్ బారేశారు. నా కోసం వేశాను, నీ కోసం వేశాను, నాకు కైలాస భూమి నీకు వైకుంఠ భూమి అని. వాళ్ళు అందులో ఉన్నారు. చూడకూడనివన్నీ చూశారు, అడ్డమైనవన్నీ ఆశించారు. ఎవడో నైజీరియా వాడు సైబీరియా వాడు తగిలాడు అందులో. ఇప్పుడు ఎవరు బాధ్యులండి?